నిన్నటిదాకా మనం అమెరికాలో ఉన్నారు మనోళ్ళు. ఇప్పుడు అక్కడ రిస్ట్రిక్షన్స్ కారణంగా అంటే రిస్ట్రిక్షన్స్ అంటే వాళ్ళ రూల్స్ అటు పాటించడం బిగిన్ చేయగానే మనోళ్ళు వెనక్కి పంపించి వేయబడుతున్నారు. ఇప్పుడు మనం అమెరికాని తిడతన్నామా? ప్రేమిస్తున్నామా? తిడుతున్నాం. ట్రంప్‌ని కాదు అమెరికానే తిట్టిపోస్తున్నాం. అన్నం పెట్టింది ఇప్పటిదాకా. ఇప్పటిదాకా అన్నం పెట్టింది. రూల్స్‌కి విరుద్ధంగా మనం ఉన్నా సరే బతకనిచ్చింది. ఇప్పుడు రూల్స్ పాటించడం బిగిన్ చేశాక మన దేశానికి మనం వెళ్తున్నాం. మన దేశంలో చూసుకుందాంలే అనుకుంటారా? ఎవరు ఉండదు. ఒక నెగటివిటీనే ఉంటది. ఇప్పుడు భారతదేశం అయితే మనమేమి తీవ్రవాదం చేయం. అమెరికాని పేల్చేయాలి, అమెరికాని చంపేయాలి, ట్రంప్‌ని చంపేయాలి లాంటి ఘాతుకాలకు పాల్పడే జాతి కాదు మనది భారత జాతి. ఇది ఆ విషయంలో మనం బాధ్యతగా ఉన్నాం. కానీ అదే రోహింగ్యాలు కావచ్చు, బంగ్లాదేశోళ్ళు కావచ్చు, వాళ్ళ దేశంలో పని దొరక్క అడ్డదారిలో వచ్చి భారతదేశంలోకి ఎంటర్ అయ్యారు. ఇక్కడ ఉద్యోగాలే చేసుకున్నారు, వ్యాపారాలే చేసుకున్నారు, నడిచినాయి. ఇప్పుడు అలాంటి వాళ్ళని బెంగాల్ నుంచి తిప్పి పంపిస్తుంటే వాళ్ళని మానవ బాంబులుగా, ఉన్మాదులుగా, ఉగ్రవాదులుగా తయారు చేసేందుకోసం బంగ్లాదేశ్‌లో కొత్త క్యాంపులు తెచ్చారు. రోహింగ్యా శరణార్థి శిబిరాలు పేరుతో అక్కడ పాకిస్తాన్, టర్కీలకు చెందిన కొన్ని అంతర్జాతీయ ఇస్లామిక్ స్వచ్ఛంద సంస్థల పేరుతో తీవ్రవాదాన్ని ప్రోత్సహించే సంఘాలు వాళ్ళని మొబిలైజ్ చేస్తున్నాయి. కాక్స్ బజార్ ప్రాంతంలో ఈ శిబిరాల్లో వాళ్ళందరినీ చేర్చి అక్కడ భారత వ్యతిరేకత, హిందుత్వ వ్యతిరేకత విషం నింపుతున్నారు వాళ్ళలో.